చెప్పండి అన్న. గామి నా వరకు నాకు బిలో యావరేజ్ ఫిలిం అన్న. విజువల్ వండరు, విజువల్స్ స్టార్ట్ టు ఎండ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ టేకింగ్ కానీ, డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ఆఫ్ ద స్టోరీ కానీ, ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. కానీ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి పబ్లిక్ ముందుకి తీసుకొని రావడంలో మటుకు టీం ఫెయిల్ అయ్యారని చెప్తా. 2 hours 20 minutes అనేది లెంతీ టైం ఇలాంటి కాన్సెప్ట్కి, ఆ విజువల్స్కి. ఎందుకంటే మనం హాలీవుడ్ మూవీస్ని ఎంత తక్కువ టైంలో చూద్దాం అనుకుంటామో, ఇది కూడా ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ, ఒక మంచి థీమ్ ఉన్న మూవీ. ఆ థీమ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు టీం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఆ మంచి కాన్సెప్ట్, మంచి థీము, అది ఆ ట్విస్ట్ మనకి ముందే తెలిసిపోతుంది అనమాట. మనం ఫీల్ అవుతాం, అరే ఇదేనా ట్విస్ట్, దాంట్లో పెద్ద ఫీలింగ్ ఏం లేదు కదా అనే ఒక ఫీలింగ్ లాగా అనిపించేస్తుంది. సో దానివల్ల నాకు సినిమా అంత ఎక్కలేదు. అండ్ బోర్, ఎప్పుడైతే మనం సినిమాని బోర్ ఫీల్ అవుతామో సినిమా అక్కడ ఆగిపోతుంది. సో విజువల్స్ని ఎంజాయ్ చేసినంతగా సినిమాని ఎంజాయ్ చేయలేకపోయా. ఆ విజువల్స్ కానీ, లాస్ట్లో సింహం వచ్చి సింహంతో విశ్వక్సేన్ చేసేది కానీ, విజువల్స్ని కంప్లీట్గా ఎంజాయ్ చేశా. బీజిఎంని ఎంజాయ్ చేశా, విశ్వక్సేన్ గారు యాక్టింగ్ ఎంజాయ్ చేశా, అదర్ యాక్టర్స్ యాక్టింగ్ ఎంజాయ్ చేశా. బట్ సినిమాని ఎంజాయ్ చేయలేకపోయా. ఆ ఫిలిం ఆ రన్ టైంని ఎంజాయ్ చేయలేకపోయా. 2 hours 20 minutes అనేది లెంతీ టైం అయిపోయింది. అది కనుక వాళ్ళు కట్ చేసుకుని ఒక 2 hours కానీ, లేదా 1 hour 50 minutes కానీ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి ఆ క్రిస్పీ టైంలో కంప్లీట్ చేయగలిగితే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. సో అందువల్ల బోర్ ఫీలింగ్ వల్ల, ల్యాగ్ వల్ల సినిమాకి 5కి 2 రేటింగ్తో ఆపేస్తుంది. 6 years తీసినా కూడా ఎగ్జిక్యూషన్ బాగుండాలి. ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా లేకపోతే ఎన్నేళ్ళు తీసి ఉపయోగమే ఉంది? వాళ్ళు చెప్పేదానికి, చేసిన దానికి, వాళ్ళు పడిన కష్టానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆ కష్టానికి తగినట్టు ప్రతిఫలం అయితే రాదు. ఎందుకంటే అంత లెంతీ టైం ఉండకూడదు, బోర్ ఫీల్ అవ్వకూడదు. ఆడియన్ ఎప్పుడు కూడా థియేటర్లో సీట్లో కూర్చున్నవాడు బోర్ ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడైతే బోర్ ఫీల్ అవుతున్నాడో సినిమా అక్కడితో అరే ఎంతసేపు రా ఇంకా అన్న ఫీలింగ్ వచ్చిందంటే రెండోసారి వెళ్ళడానికి ఇష్టపడాడు. కానీ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వన్ టైం చూడాలి. ఫర్ ద విజువల్ వండర్ అండ్ ద టేకింగ్ అండ్ ఫర్ విశ్వక్సేన్ అండ్ అదర్ యాక్టర్స్ బీజిఎం ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్. అయ్యా సామి ఏముందయ్యా గామి, నిజంగా కొత్త సస్పెన్స్ మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక తెలుగోడు ఇటువంటి సినిమా తీయొచ్చు అనడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. చాలా కొత్త చూపించాడు. నిజంగా హిమాలయాలో ఫీలింగ్ వచ్చింది. నిజంగా కలగంటే హిమాలయకి వెళ్ళాలని నిజంగా కలగనే వాళ్ళు సినిమా చూడండి చాలా కొత్తగా అనిపించింది. నేను చెప్తున్నా, మేక తోక సినిమా కేక, చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాం. నిజంగా ప్రతి ఒక్కరు వెళ్ళండి. గోదావరి సినిమాతో తంపేసింది మా చాందిని చౌదరి. జన గణ మన ఏం అదరగొట్టాడు బాయ్ విశ్వక్సేన. 3 విషయాలు చెప్తాను సినిమా నుంచి. విజువలైజేషన్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ అయితే వేరే ఉందన్న. సో నాకు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో ఎమోషనల్ సాంగ్ ఉంటుంది ఒకటి, అదే సాంగ్ క్లైమాక్స్ పెడతారు. చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. కేజీఎఫ్లో కూడా కొన్ని సాంగ్స్ ఉంటుంది, తందాని నాన్న అని. సో అట్లా కొన్ని ఎమోషనల్ సాంగ్స్ వస్తుంటాయి. మన ఇంటర్వల్ సీన్లో ఒక సీన్ ఉంటుంది, అదే సీన్ క్లైమాక్స్ పెట్టుంటారు. అసలు మనం ఇటువంటి సినిమా తీయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ వాస్తవం చెప్తానన్న, ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే హీరోని చూపించే విజయంలో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే హీరో ఇంట్రడక్షన్స్ ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అబ్బాయి కిడ్నాప్ అవుతుంటాడు. అసలు ఏందన్న ఫీలింగ్ మనకు డైలాగ్లో ఉంటాం. కానీ ఫస్ట్ హాఫ్ సరిగ్గా చూసిన వాళ్ళకి సెకండ్ హాఫ్ ఈజీగా అర్థమైంది చెప్తున్నాను. కింది స్థాయి వాళ్ళకి నిజంగా అర్థం కాదు, పై స్థాయి వాళ్ళకి అర్థమైన సినిమా. నిజంగా నేను చెప్తున్నాను, సినిమాటోగ్రఫీ కోసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం హీరో ప్రజెంట్ పక్క చూడొచ్చు. సినిమా స్టోరీ మాత్రం అక్కడ పడుతులేస్తుంది అంతే.